హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను న్యూలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అందరు ఎలా ఉన్నారు కమెంట్ చేసి షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటారు కదా, సో దానికి కంటిన్యూషన్ అనమాట. యాక్చువల్గా తొందరనే పెట్టాలి, బట్ కొంచెం పనులు ఎక్కువైపోయి అండ్ నీరసం ఎక్కువైపోయి ఎడిట్ చేయాలంటే దుఃఖం వస్తుంది అన్నట్టు నాకు. సో అట్లా కొంచెం డిలే చేసేస్తున్నా. సో అయితే కంప్లీట్గా రా వీడియోనే పెట్టేస్తున్నానండి. సో డెఫినెట్గా అందరు వాచ్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి మనం అన్నీ మ్యూట్ చేస్తే ఆ ఫీల్ అనేది రాదు అని నా ఉద్దేశం అనమాట. సో మ్యాక్స్ అందుకే లాస్ట్ వీడియోలో కూడా అన్నీ అట్లనే పెట్టేసిన, కొంచెం మట్టుకే వాయిస్ ఓవర్ ఇచ్చారనమాట. యాక్చువల్గా డైరెక్ట్ మాట్లాడితే ఇంకా బాగుంటుంది కానీ బట్ ఆ సౌండ్స్కి అదంతా అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. పొట్టి చూసారా అసలు, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అసలు మా ఇంట్లో పెళ్ళిలాగానే ఉందన్నమాట. అసలు దానికి ఎంత ఎంజాయ్మెంట్, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మంచి కొట్టాలి, మ్యూజిక్ మంచిగా రావాలి. మా ఇంట్లో మా ఆడపడుచు పెళ్ళి తర్వాత ఇంత దగ్గరగా ఉండి పెళ్ళి చూసేది మళ్ళీ ఇదే అనమాట. మామూలుగా మనం చాలా తక్కువ, మీరు రెగ్యులర్గా ఫాలో అయితే తెలిసే ఉంటుంది, చాలా చాలా తక్కువ అసలు వెడ్డింగ్స్కి అటెండ్ అవ్వనమాట. మరి ఈ దగ్గర వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటే ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఇక నేను ఒక్కదాన్నే వెళ్ళాలి కాబట్టి వెళ్ళేసి అట్లా వస్తుంది అనమాట. బట్ ఇది మన ఇంట్లో పెళ్ళిలాగానే కాబట్టి అసలు దగ్గరుండి చూస్తుంటే నాకైతే అన్నీ కొన్ని కొన్ని గుర్తొస్తూ ఉంటాయి కదా. మీకు అట్లనే ఉంటుందా ఎప్పుడైనా? అంటే ఏమన్నా విషయాలు చూసినప్పుడు అప్పుడు మాకు కూడా ఇట్లా జరిగింది, ఇలా అయ్యింది, ఇప్పుడు ఇలా అవుతున్నాయి, అబ్బాయి ఎంత చేంజెస్ అట్లా అని అనిపిస్తుంటుంది. సో నాకు కూడా సేమ్ అట్లనే. నా పెళ్ళప్పటివి నాది 2013లో అయిందన్నమాట మ్యారేజ్. అసలు అప్పుడు అన్నీ తెలిసి తెలియక అంటే ఇంత మరీ డ్రాస్టిక్ చేంజ్ ఇప్పటికైతే జనరేషన్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నవి. అప్పుడు అమ్మ వాళ్ళు చెప్పినట్టు అంటే ఎన్నున్నా కూడా ఎన్ని నచ్చినా నచ్చకపోయినా అట్లా అయిపోయినాయి అన్నమాట. సో నాకు ఇక్కడ అన్నీ చూస్తుంటే అవన్నీ గుర్తొస్తుంటున్నాయి. ఇప్పుడు నైట్ ఇట్లా మైలపోలు తీస్తారు కదా, యాక్చువల్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన ఊర్లలో ఎట్లా చేస్తారో ఇక్కడ కూడా ఆంటీ వాళ్ళు అట్లనే చేసారనమాట. మామూలుగా కొంచెం సిటీ లైఫ్ స్టైల్ ఇక్కడికి వచ్చేసరికి వెడ్డింగ్స్ అనేవి చాలా మట్టుకు చేంజ్ అయిపోతున్నాయి. అంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉన్నా కూడా కొంచెం ట్రెడిషనల్ అయితే ఫాలో అవ్వాలి కదా. సో నాకైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నాకు కూడా నైట్ బిఫోర్ డే పెళ్ళికి ముందు రోజు ఇట్లా మైలపోలు తీస్తారు కదా, అవన్నీ ఇట్లా గుర్తొచ్చినాయి అన్నమాట. ఊర్లలో అయితే ఇంకా భలే బాగుంటుంది. నాకు చాలా నైట్ టైంలో తీసిర్లేండి. అండ్ ఎర్లీ మార్నింగ్ అసలు నైట్ అంతా పడుకోలేదు, మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అవ్వడం, అది భలే ఉంటుండే అసలు నిజంగా. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫోన్లో అవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవడం లేదు అనిపిస్తుంది. అంటే జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నా నేను అంతే. సో మీకు కూడా సేమ్ ఇట్లాంటివి అనిపిస్తుంటుందా? అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వెడ్డింగ్ డే అనమాట, పెళ్లి రోజు. యాక్చువల్లీ నేను ముందు రోజే సర్ది పెట్టేసుకుందాం అనుకున్నా, చీర ఫోల్డింగ్ అదంతా. బట్ తలస్నానం చేయండి ఎందుకులే అని అనుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే చీర ఫోల్డింగ్, అంతకుముందు అయితే అసలు అప్పటికప్పుడే కట్టుకునేదాన్ని. టు బి ఫ్రాంక్ నాకు అంత పర్ఫెక్ట్గా కట్టుకోవడం రాదు. లాస్ట్ ఒక 1 year నుంచి మాత్రం నేర్చుకుంటున్నా. మా ఇన్స్టాగ్రామ్ దయ వల్లనే అనుకుంటా, ఈ కొలాబరేషన్స్ ప్రమోషన్స్ వల్లనే చీరలు కట్టుకుంటున్నా. అసలు అంతకుముందు నేను శారీ పర్సన్ అస్సలు అంటే అస్సలే కాదు. అండ్ ఈ మధ్యలో అయితే ఏం చేస్తున్నానంటే హరిబరిగా కాకుండా సో ముందుగానే ప్రీప్లేటింగ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. నాకు వచ్చి రాని ఏంటి మడతలలో ఒక్కొక్కసారి ఐరన్ చేసుకుంటా, ఒక్కొక్కసారి ఐరన్ చేసుకోను. సో ఇప్పుడైతే ఇంకా శ్రీకి జుట్టేస్తున్నా. మెల్లగమ్మా, నేనే వేసేది ఫస్ట్ అంటే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు. ఇంకా నేను నిన్న నైట్ ఒక ఆమె ఇట్లా చిన్న క్లిప్స్ తోటి వేసింది, అది చూసిన. ఇంకా నేనన్నా మా అమ్మ నాకు కూడా ఇట్లా వేయమంటే నీకు లేవని ఇట్లాంటి చిన్న క్లిప్స్ అంటే నాకు ఉన్నాయి అని నేను చెప్పిన. సరే సరే గట్టిగా మాట్లాడకపోతే అక్కడ టీవీ సౌండ్కి నీ వాయిస్ వేయండి. అయితే అప్పుడు మా అప్పుడు ఉన్నాయని చెప్పిన. అప్పుడు సరే మమ్మీ మార్నింగ్ లేవగానే తీసిచ్చింది.
ఇంకా రోజ్ ఫ్లవర్స్ క్లిప్స్ ఇది కూడా ఇక్కడ ఉన్నాయి. అది కూడా బాగుంది కదా మమ్మ. ఫస్ట్ టైం వేస్తున్నా, ఇంకొకసారి వేస్తే కొంచెం నాకు కూడా అర్థమవుతుంది. ఇంకొక ఇంకేం లేవు, ఒకటి ఎల్లో ఉంది జడేసిన టేస్ట్ తిప్పి అసలు ఇంత పెద్ద వాళ్ళకు ఎట్లా జడలు వేస్తారో ఎట్లా వేస్తారో నాకు అర్థం కాదు. 2 కూడా అవుతుంది ఈరోజు, 2 కూడా అవుతుంది అంటుంది ఈరోజు ఆల్మోస్ట్ దగ్గరలోనే. కనిపిస్తుంది కదా ఇట్లా. ఇటు 3 ఉన్నాయా? ఉన్నాయి. ఇది కూడా 3యా? ఒకటే బాగుంది. చూడు ఇది చూపి, నైస్. నీకు చూపిస్తా కావాలంటే. టూ పెట్టు ప్లీజ్ ప్లీజ్. వాటర్ మిషన్కి వద్దు, ఎవరు జరగలేదు. 2 పెట్టమంటుంది. అటు ఇటు వీక్కోకు, పోతుంది. చూపి అటు ఇటు ఇటు మా బ్యాగ్. అదే అందుకే చూపిస్తున్నా, రియల్ రోజ్ ఫ్లవర్స్ లానే ఉంది. నీకు చెప్పాలా సిల్వర్ బటన్ వచ్చింది. వద్దు, వెయిట్, నేను చూపిస్తా. ఇట్లా తిరుగు, నువ్వే తిరుగు. ఇగో చూడండి, ఇక్కడ సిల్వర్ కనిపిస్తుంది కదా, అదే మా సిల్వర్ బటన్. మళ్ళీ లైక్ చేయండి, మళ్ళీ గోల్డెన్ బటన్ వస్తుంది. దాని తర్వాత గోల్డెన్ బటన్ చూపిస్తాం, డైమండ్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇచ్చాడు సైడ్ కొంచెం మంచిగా, సైడ్ ఇంకొంచెం సైడ్ అట్లా తిరుగు. బాగుందా? బాగుంది. అమ్మాయిలు ఉంటే ఇట్లా ఉంటుంది కదా. ఇయర్ రింగ్స్ చాలా రేర్గా తీస్తా. శ్రీయాన్స్కి చెవులు కుట్టించినప్పుడు గన్ షాట్తో కుట్టించిన కదా, సో చిన్న స్టంట్ గన్ షాట్ ఘోరం ఉంది. అప్పుడు చిన్న స్టంట్స్ పెట్టించిన అంటే చాలా రేర్గా తీస్తాను. నాకు తెలిసింది సెకండ్ టైం అనుకుంటా. లాస్ట్ టైం ఎప్పుడు బతుకమ్మ వాళ్ళు ఇప్పుడే అసలు ఆమె ఇంకా క్యూరియాసిటీతో పెట్టు పెట్టు, వద్దు చిన్న కమ్మలు వద్దు, పెద్ద పెట్టు అని అంటే పెట్టినా. ఎట్లుంది? బాగుంది. నా జుట్టే నాకు ఎక్కువ నచ్చింది. నాకు ఇంత పెద్ద జుట్టు ఉంటేనే నచ్చింది. బాగుంది కదా. చలో ఈ మీద అయిపోతే ఇంకా నాదన్నమాట. ఒక స్టిక్కర్ పెట్టేస్తా. స్టిక్కర్ పెట్టేస్తే మా అమ్మ కాటుక ఇక్కడ ఇట్లా స్టిక్కర్ పోగొట్టద్దు. పోగొట్టను కానీ పెడతా. అయ్యో పెద్ద అంటే ఆగు, నేను బట్ట పట్టుకుంటాను. ఇట్లా అనొద్దు, అవి స్టోన్స్ కదా పోతాయి. ఓకేనా? అచ్చి బాలే. బాగుంది, కనిపిస్తలేదు నీకు అట్లా. ఇక్కడ అంతా నువ్వు కుంకుమ పూసుకున్నావు మార్నింగ్. మా అమ్మ ఇంకా చాలామంది నేను అసలు మేకప్ ఎక్కువ వేయను, నాకు అసలు వేయరాదంటే కూడా ఎవరు నమ్మట్లేదు. షార్ట్స్లలో నేను రెడీ అయ్యి కొన్ని వీడియోస్ అట్లాంటివి పెడుతుంటే ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో చెప్పండి అక్క, ఎట్లా రెడీ అవుతారు, ఎట్లా మేకప్ వేసుకుంటారు, స్టెప్ బై స్టెప్ చెప్పండి అని అంటున్నారు. టు బీ ఫ్రాంక్, నాకు అస్సలు మేకప్ వేసుకోవడం అంటే నేర్చుకుంటే ఎంతసేపు నేర్చుకోవచ్చులే కానీ, బట్ ఎందుకో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అసలు నేను కొన్ని చోట్లకి అయితే ఓన్లీ మాయిశ్చర్ అండ్ సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళిపోతాను. ఈవెన్ కొంచెం పౌడర్ కూడా వేసుకోను. ఇంకా ఈరోజు ఇట్లా ఏమన్నా వెడ్డింగ్స్ కానీ
ఫంక్షన్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే మాత్రం బీబీ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. అసలు ఈ తీసుకొని క్రీమ్ తీసుకొని ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అంటే ఇంకా ఉందిలేండి, ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది. సో అప్పుడప్పుడు ఇది పెట్టుకుంటా. నాకు ఎందుకు అది పెట్టినా పెట్టకపోయినా నార్మల్గా నేను మాయిశ్చర్ సన్ స్క్రీన్ పెట్టినా సేమ్ అలాగే అనిపిస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. ఏమో మరి ఇంకా ఏంటి ఐలైనర్ ఇవి మాత్రం కొంచెం యాడ్ చేసిన అనమాట. అసలు అంతమంది ఐలైనర్ కూడా పెట్టకపోతుండే, శ్రీయు బాధ భరించలేక ఐలైనర్ పెట్టడం నేర్చుకున్నా దానికి పెట్టడానికి కోసం అనేసి. సో నాకు కూడా నచ్చి నేను కూడా స్టార్ట్ చేసిన అనమాట. నేను ఎంత ఐలైనర్ పెట్టా నాకు ఐలాషెస్ అనేవి కొంచెం పెద్దగా ఉండడం వల్ల అది పెద్దగా ఏం అనిపించదు. సర్లే ఏదో కొంచెం హైలైట్ అవుతాయి కదా బ్లాక్గా అనేసి పెడుతుంటాను అనమాట. నాకు వింగ్స్ యాక్చువల్గా చాలా ఇష్టము. వింగ్స్ పెట్టినా కూడా నాకు ఈ సైడ్ ఐలాషెస్ వల్ల అది కూడా కనిపించదు. మరీ పెద్దగా పెడితే ఇట్లా కనిపిస్తాయి కావచ్చు నాకు అన్ని ఇట్లా దయ్యంలా అనేసి చిన్నగానే పెట్టడం అయితే నేర్చుకున్నాం. లిప్స్టిక్ అయితే అసలు అంతకుముందు అస్సలు ఒక 2.5-3 years ముందు అయితే అస్సలు చాలా రేర్, ఎప్పుడో ఫంక్షన్లకి అట్లా పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం కంటిన్యూ అంతే. ఇది మాత్రమే నా మేకప్ అండి. ఇంకా మిగతా ప్రోడక్ట్స్ యూజ్ చేయడము ఇదైతే లేకపోతే నేను మార్నింగ్ అంటే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చర్ అట్లా మళ్ళీ బిఫోర్ స్లీప్ అంటే నైట్ టైంలో కానీ లేదు అంటే ఇట్లా బయటకు వెళ్ళి ఈవినింగ్ వస్తా కదా అప్పుడు కానీ మంచిగా నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకొని సో నైట్ క్రీమ్ ఆర్ ఏదన్నా జెల్ కానీ అలోవెరా జెల్ కానీ ఇట్లాంటివి నా దగ్గర పెద్ద కాస్ట్లీ ప్రోడక్ట్స్ అయితే ఏమీ ఉండవు. సో అలాంటివి మాత్రం పెట్టుకుంటా అనమాట. అంటే 2 times ఒక్కొక్కసారి అట్లనే ఉంటా అనుకోండి. సో ఫైనల్లీ అయితే ఇట్లా రెడీ అయిపోయినాము. అండ్ ఇంకా మమ్మీ మార్నింగ్ టిఫిన్ చేసి ఉండే అండ్ కొన్ని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇచ్చుండే అనమాట. అంతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ ఫ్రూట్స్ లాగానే ఉంటుంది. ఇంకా మమ్మీ వస్తే ఎప్పుడైనా ఇట్లనే ఉప్మానో చపాతీ అట్లా వేసి ఉంటారు అనమాట. సో ఇంకా అందరం ఇట్లా రెడీ అయిపోయినాము. ఇంకా ఆంటీ వాళ్ళతోనే కలిసి వెళ్తున్నాం అనమాట, సపరేట్గా ఏం లేదు. అండ్ కొంచెం దూరమే, ఆల్మోస్ట్ ఒక 1 hour పైనే పడుతుంది అనమాట. సో ఇంకా ఆంటీ వాళ్ళు ఇట్లా మినీ వ్యాన్ మాట్లాడి ఉండే అంటే ఇంట్లో వాళ్ళకి మట్టుకంటే ఇంకా సామాను కూడా ఉంటుంది కదా బేసిక్, అంటే ఇంట్లో నుంచి వెళ్ళేవి అవన్నీ బిందెలు తట్టలు ఇంకా అవన్నీ ఉంటాయి కదా మనకి సారకు పోయడానికి, ఆ బియ్య బస్సలు. సో ఆల్రెడీ ముందు కొన్ని వెళ్ళిపోయినాయి. సో ఇంకా వీటిలో కూడా అన్నీ పెట్టి ఇంకా ఇందులోనే అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్లీ వెడ్డింగ్ డే వచ్చేసింది. మా ఆంటీ అయితే ఇంకా మంచిగా రెడీ అయిందనమాట. ఆంటీకి యాక్చువల్గా బేసిక్ ఇష్టం ఉండదు, బట్ సౌమ్య చెప్పిండు అనమాట మంచిగా రెడీ కావాలి అది ఇది అనేసి. సో మంచిగా అనిపించింది మాకు కూడా, అంటే సేమ్ మన ఇంట్లో పెళ్ళిలాగానే అనిపించింది. సో ఫైనల్లీ టైంకి వచ్చినాం అన్నమాట. మరీ లేట్ అవ్వలేదు, అలా ముందుగా వచ్చినాం అనేం లేదు, టైంకి వచ్చినాము. సో వెళ్తున్నాం అనమాట ఇంకా ఇప్పుడు లోపలికి. ఇన్స్టాలో ఒక చిన్న వీడియో పెట్టాను, సారీ డీటెయిల్స్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ లింక్స్ ఇవ్వడం అయితే కుదరదు. మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. సో అక్కడైతే కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను. శారీ అయితే నేను అంతకుముందు వరలక్ష్మి వ్రతం రోజు పూజ రోజు కట్టుకున్న శారీ అండి. అప్పుడు కట్టానంటే మళ్ళీ దాని తర్వాత ఒకసారి ఒక షూట్కి కట్టుండే, సో మళ్ళీ కట్టలేదు. నాకు ఎందుకో ఇదే కట్టాలనిపించి ఇదే కట్టుకున్నా. అండ్ జ్యువెలరీ మాత్రం కొత్తదనమాట, ఇప్పుడు లేటెస్ట్ మోడల్ జిలేబీ మోడల్ అని వస్తున్నాయి కదా, సో అందులో అనమాట. చాలా చాలా బాగా సెట్ అయింది నాకైతే.
మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి. నేను ఇది అప్పుడెప్పుడో లాంగ్ బ్యాక్ ఎగో మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. నాకు అప్పటి నుంచి చాలా ఇష్టము. సో అప్పటి నుంచి సపరేట్గా గులాబ్ జామున్ తినాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, సపరేట్గా ఐస్ క్రీమ్ తినాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఐస్ క్రీమ్ అంటే అప్పుడప్పుడు తినగలుగుతా, బట్ ఒట్టి గులాబ్ జామున్ అయితే తినడం మానేసిన. అసలు రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అనిల్ కూడా నేర్పించేసిన అనమాట. నేను యాక్చువల్గా అనిల్ అట్లాంటి కాంబినేషన్లు అస్సలు ఇష్టపడడు, ఏది దానిగానే తినాలి అని అంటాడు అన్నమాట. బట్ మనం అట్లా ఉన్నాం కదా, అంటించేస్తాం అంతే. అది ఇంకా లాస్ట్లో స్టేజ్ పైకి ఎక్కి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగినాము. నాకైతే నార్మల్గా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే బాగా దగ్గర వాళ్ళు మన అనుకున్న వాళ్ళే మనకు అప్పుడప్పుడు కొంచెం ప్రియారిటీ ఇవ్వకపోతే మస్తు హట్ అవుతాం కదా. బట్ 5 నెలల పరిచయానికే ఇంత ప్రియారిటీనా, అసలు ఒక మన ఫ్యామిలీ లాగా కలిసిపోయినామా అని అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో అట్లా హ్యాపీగా పెళ్ళి అయితే అయిపోయిందనమాట. సో ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంకా ఆంటీ ఉండమన్నారు, బట్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. అందరూ చూసే ఉంటారు, ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. See you in the next video. Bye everyone. Take care all of you.